పెద్ద మనుషులు ఏం చెప్పిర్రు? మాట ఆడరాదు, ఆడి తప్పరాదు అన్నారు. అంటే ఏదైనా మాట ఆడేటప్పుడే అంటున్న మాట నిలబెట్టుకుంటామా? మనతోటి అవుతుందా కాదా అని లెక్కలేసుకోవాలి. ఇచ్చిన బాణాన్ని ఎట్లయితే వెనకకు గుంజలేమో ఇచ్చిన మాటను సుతం వెనకకు తీసుకోలేం. ఏడాది కిందట ఇచ్చిన మాట ఇంకా ఆడనే ఉన్నది. ఆ మాట ఏందో దాని ముచ్చటేందో ఆసుకుందాం పారి. ఓట్ల కోసం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు జనాలకు హామీలతోటి ఆశలు పెట్టుడు కామనే. అయితే ఆ హామీలు నిజం చేయనికే శాతనయ్యేటట్టు చూసుకోవాలి. నరం లేని నాల్కనే కదా అని అడ్డగోలిగా హామీలు ఇచ్చి అవి తీర్చమని అడిగితే అట్లెట్లా అని తప్పించుకో చూస్తే జనం ఊకోరు. ఇగో మీరే ఇనుర్రి అప్పట్ల రేవంతన్ సారు రైతు బంధు గురించి ఏం చెప్పిండో. డిసెంబర్ 10 నుంచి మీ ఖాతాలలో రైతు బంధు పథకంలో మీ పైసలు టంగ పడతాయి. ఇన్నరు కదా, మంచిగా ఇన్నరు కదా. ఏమన్నాడు సారు? డిసెంబర్ 10 తారీఖు నాడు మీ ఖాతాలల్లా రైతు బంధు పైసలు పడుడు ఖాయం. గీదాన్ని ఎవ్వరు ఆపలేరని మూతి ముంగట ముఖం పెట్టుకొని గట్టిగా చెప్పిండు. కానీ ఇప్పుడు ఆ మాట ఇచ్చి ఏడాది అయిపోయింది. 2023 సంవత్సరంలా డిసెంబర్ 10 తారీఖు పోయింది. 2024లా డిసెంబర్ 10 తారీఖు సుతం అయిపోయి 24 గంటలు అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ మేడం పుట్టినరోజు నాడు రైతుల అకౌంట్లల్లా రైతు బంధు పడుతుంది కావచ్చు అనుకొని ఎదురు చూసిర్రు రైతులందరూ. కానీ అకౌంట్ల రైతు బంధు పైసలు పడలేదు. ఫోన్లు టింగు టింగు అనలేదు, టంగు టంగు అనలేదు. డిసెంబర్ 10 అయిపోయింది. ఇవాళ డిసెంబర్ 11. సారు చెప్పిన మాట లెక్కల చూసుకున్నా మొత్తం 2 డిసెంబర్ 10 తారీఖులు అయిపోయినాయి. రైతుల ఫోన్లు మాత్రం టింగ టింగ అనలేదు. ఓరెక్క ఫోన్లు గిట్ల సైలెంట్ లో పడ్డాయా అని రైతులు ఫోన్లు చెక్ చేసుకుంటే అంత మంచిగానే ఉన్నదట. ఓ రేవంతన్ సారు జరగా రైతు బంధు పైసలట ఏసే కట్క వత్తరాదు. రైతులు టింగ టింగ సప్పుడు కోసం ఎదురు చూస్తున్నారు.